మళ్ళీ ఎట్లా యాడిడ్చి పెట్టిపోతావేమో అని చూడు యాడిడ్చి పెట్టిపోతావని నా బిడ్డ బైక్ కాడ కలుసుకుంటాడు. పంపించుకో బిడ్డ. ఏ బబ్లీ కరా అమ్మ వచ్చా కుక్క వచ్చలే కుక్క కరా. బబ్లీ అర్రకు అట పోతుంది అరకుండా ఏంజల పట్టుకోలే దాటది. ఏ బబ్లీ అమ్మ చూడండి ఒకసారి కాసుకొని ఉంది అన్ని ఎడబోతాడు వాళ్ళ నాయన వాళ్ళ తాత అని. ఏం బబ్బులే మా ఆయన పోతాడని ఆడే స్కూటర్ కాడే కాసుకొని ఉన్నావా? ఏ అడ తవరా గలాసు నువ్వు చల్లేటట్టుండవు ఇంకా ఇక్కడ జరిగిన ఇంకా కాలు ఇక్కడే వస్తుంది. అదే గ్లాస్ తీసి కాలు మీద పెట్టాలా ఆడే నిలబడుతుంది. ఏ బబ్లే కరా నీళ్ళేంటికి నిఖిల్ కలింగడ పండుగలు వచ్చినాయి. రాండక్క ఆటో పోతుంది తొందర రాండక్క. ఏ నిఖిల్ బబ్లీ వస్తుంది. బబ్లీ నీ వెనకే వచ్చదప్ప కదా. నీకోసమే స్కూటర్ కడ కాసుకొని ఉంది. కాయలు కాసుకొని ఉండదు. కలింగడ పండుకొని కలింగడ పండమ్మా ఏం బాలే ఊకుంటారా నాయన నాకు నా తీసి వెళ్ళిపోతుంది కుక్క జరుగు. కలింగడ పండుకొని మళ్ళీ ఎంత పోటీ అవి చిలక 50 రూపాయలకు వస్తుందా? 100 రూపాయలు ఏంది ఇయర్ పోవాలను గెట్ అవుట్ అంటారు. నేను ఉండు వీడియో తీసేయండి. ఆటికే రారక్కో ఆట పోతుంది. రారక్కో పెట్టుకుంటారా? ఏం నా కాడ వాడేవే 50 రూపాయలు పెట్టింది. మా నాన్న కలింగడ పండుగ 50 రూపాయలు పెట్టుకుని పోతాడంటే మళ్ళీ 50 రూపాయలు గెట ఇస్తా. ఎందుకేనా పాపం అసలు డైలీ పని పోతున్నావు కష్టజీవి. అందరం పని పెట్టలేమే. మా నాయనకు పెన్షన్ అని వస్తుంది మాకు అది కూడా రాదు. మా నాయన అయితే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడా అని బబ్బులు అయితే కరుసుకొని ఉంది. అక్కడ బైక్ కాడ కాయలు కూర్చుంది పాపం.
యాడుండే వీళ్ళు లెక్క లేదు. ఇల్లు వదిలి ఎప్పుడైతే వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నాడు చోటుగాడు. ఎంతను ఉన్న 50 రూపాయలకి ఇచ్చామనుకో. ఈ టెంపర్ అడుగు వచ్చాను మీది తాతను కుదబెట్టి పొమ్మంటారు. ఓ చచ్చో. కూర్చో కూర్చో, నేను చుట్టలే. ఏనైనా విసుక్కుంటున్నావు. నిన్ను స్కూటర్ కాడికి కూడా పోనీ లేదు చూడు. నువ్వు అట్ట విసుక్కున్నావు అంటే స్కూటర్ కాడికి కూడా పోలేవు. ఇంకా మాటకొచ్చే ఎంతంట పట్టుకొని కూర్చోపెళ్ళేటప్పుడు చాలా పెద్ద మంచి నిన్ను పంపించినది అంటారు. 10-20 చేతిలో పెట్టినావు అంటే ఒకటే ఇచ్చారు 10-20కి అయితే. తలంట పోసుకుంటారు. మరి తలాకిత పోసుకుంటారు. నువ్వే వాటికి అక్కడ ఆటో చెప్పలేదు అప్పుడే రారక్కో ఆటో అవుతుంది. ఎంతంటే అడిగిరాపో. మా నాయన వచ్చినాడు ఈరోజు. పెన్షన్ అలా తెచ్చుకోవాలి ఇప్పటి నుంచి. నేను నెల పెన్షన్ అలా బాబు కంతు కట్టినాడంటే ఎంత కట్టినావు నాన్న? 960. అబ్బా అదొక కంతు. ఇంకా 2000 చంద్రబాబు గెలిచినందుకు కొట్టినావా? వాడు గెనాజీకి వచ్చిండే ఎవడు ఎవడో దానికి 400 750 రూపాయలు. అది జింకు ఇంకా 4000లో ఇంకా 2000 చంద్రబాబు నాయుడికే వచ్చినావు. అది నిన్న టీవీ అది బంద్ అయితే దానికి 280. బాబా మా నాయన కూడా బాధ్యతలు తెలుసుకున్నాడు. గ్రేట్. ఇంకా 4000 వచ్చాక 4000లో 100-200 పెట్టినా. అందుకే లెక్కలు చెప్తున్నాడు. ఇంకా కొడుకులు 50,000 ఒకరు, 100 రూపాయలు ఒకరు, 10,000. ఇవాళ అయితే వీళ్ళు ఊరికైతే వెళ్ళనిచ్చేటట్టు లేరు. అట్లనే కలింగడ పండ్ల ఆటో కూడా ఆగేటట్టు లేదు. వీళ్ళు వెళ్ళే లోపల అది కూడా వెళ్ళిపోయేటట్టుంది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఎందుకు నేను చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బయట ఉన్నానండి. వచ్చున్నారు కొంచెం ఆగు. వాట పోతుంది. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే 2 డేస్ ఒక 4 డేస్ అయిందండి ఊరికి వచ్చి. ఊటకొండ గ్రామానికి వచ్చి 4 రోజులుగా ఇక్కడే ఉన్నారు. హెల్త్ బాగాలేక ఇంటికి వచ్చిందనమాట ఊటకొండకి. సో వచ్చాక ఇంకా మా నాన్న ఈరోజు వచ్చాడు తీసుకెళ్ళడానికి. అదే ఇందాక చూపించాను కదా వీడియోలో. నాన్న వచ్చాడు, మధ్యాహ్నం వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు అయితే అంగడికి తిప్పుతూనే ఉన్నారు. అంగడి అంటే సో మీ భాషలో అయితే దుకాణం, కొట్టు, షాప్. మా భాషలో అయితే రాయలసీమ భాషలో అయితే అంగడి అంటారు. ఓకే, అలా ఇంకా ఒకటి పడేసుకొని వస్తున్నారు కలింగడ పనులు అయితే మా పిల్లలు. వాళ్ళు 100కైతే 5 లేక 6 అట్లా ఇస్తారు. మరి ఎంత అడిగేస్తున్నాడో తెలియట్లేదు నాకు మా నాన్న. చూద్దాం ఈరోజు బబ్లీ ఎలాని ఇస్తుందా లేదా వీళ్ళని నాకైతే తెలియట్లేదు. నానా ఎన్ని ఇచ్చినారు నానా? ఎంతకి నానా? 80 రూపాయలకు 4. 100కి 6. ఏంది 100కి 4 ఇచ్చినది? అంటే 100కి 4 కాయలైనా ఇచ్చినది? ఎవరు ఇచ్చిండేది?
అలా ఇంకా 80 ఇచ్చింటే 4 ఇచ్చా 80 డబ్బులు ఇవ్వుతాను పలకొట్టా. ఏమన్నా అక్కడనే ఓపెన్ చేసానా ఇంతకు మంచిగా ఉండయి లేదా సూచిరే లేదా మొన్న తీసుకునేటి ఏం బాలేవు. మంచిగా లేకపోతే దీని దానికోసం చూడు ఇట్లా ఇట్లా వలగొట్టు చూద్దాం అట. పర్లేదు ఈ రకంగానే రెడ్గా ఉన్నాయి. అయాల ఏం బాలేవు పండ్లలో పుచ్చిపోయినాయి. స్మైల్ అక్క చాకు దేప లోపల తింటారు. కింద పడతావు బబ్లీ. మా నాన్న ఎక్కడ వెళ్తాడో అనేసి మా బబ్లీకి అయితే చాలా కంగారు వచ్చేస్తుంది. నాన్న ఎత్తినన్నా పెడతారా స్మైల్. చాకు దేమంటే డిస్కషన్ ఎక్కువ చేస్తుంది మన స్మైల్ అక్క అయితే. పాపా ఎంతైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వచ్చే ఐడియాస్ మనకైతే రావు. అందుకనే పల్లెటూరులో ఉన్న ఐడియాస్ని ఎలా ఫాలో అవ్వాలో తిను వేసుకో బబ్బులు. ఇంకా ఒకదానికోసం చాకు తెస్తే 2 ఉండేలే. పడమో కొయ్యమో కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు రాదు. ఇది అదంటే మాదే హైదరాబాద్. ఇంకా మీ తాత బైక్గా నడుపుతాడు. ఏమో తండ్రి మీ ఎమ్మడు పంపేయాలంటే భయం అవుతుంది. ఆడవులకు గట్టేస్తారా మీరు. నీ మనవళ్ళకి గట్టేయకుంటే చాలా ఆవులకు గట్టేసిన చింత లేదు. కానీ బబ్లీ బబల్స్ నేను పెన్షన్ ఎట్లా తీసుకుంటున్నానా? పెన్షన్ మొన్న ఎవరు ఇచ్చిరి మీకు? ఇంత ఫోటో దింపుకొని ఇచ్చిరా? బాబా బాబా నువ్వు ఏందనుకొని ఎందుకు వచ్చావో? ముందు స్కూటర్ కాడ కాసుకుంటుంది. మీరు వచ్చే లోపల అమ్మ రెడీ ఉంటుంది. కుక్కొచ్చా ఆడబెట్టు నేను కావాలంటే చేసి తింటాను. బబ్లే అక్కడ చూడు వస్తాయి కదా తిందరా రంగమత్త తిందరా పండ్లు తిందరా కలింగడి పండు. రారక్కో పోతుంది ఆట అన్నట్టు. రెడ్డిష్ చాలా బాగుంది పండు అయితే. మా అమ్మాయి అయితే మా నాన్న ఎప్పుడెప్పుడు విడిపించుకుందామా బబ్లీని అందు అనలాడుతున్నాడు. అయిపోయిందా అయితే పోయింట్లోకి అంటున్నాడు. ఇవాళ మా బబ్లీ బండికి కరుచుకొని ఉండలేదు. మా కొండబోదురా పండు. మొన్న నేను తీసుకున్న పళ్ళు అయితే మొత్తం పుచ్చిపోయినాయి. మా నాన్న తీసుకొచ్చిన పండు అయితే హైలైట్ ఉంది. మరి మీకు అవి ఎలా ఉన్నాయో లేదో తెలియదు. కోస్తాను ఎలాపల మా బబ్లీ కంగారు పడుతుంది.
పోన్లే మన వద్ద ఎక్కువ కొడదాంలే అలా కొడదాంలే బాయ్ చెప్పు